హాయ్. హలో. మాట్లాడుతుంది లావణ్య. ఈరోజు నేను చెప్పబోయే మూవీ పేరొచ్చేసి 'గ్యాంగర్స్' అనమాట. ఈ సినిమాలో ఒక స్కూల్ ఉంటుంది. ఆ స్కూల్‌లో ఒక లేడీ టీచర్ ఉంటుంది. ఆమె చాలా మంచిది. పిల్లల్ని బాగా ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. అయితే ఆ స్కూల్‌లో రమ్య అనే ఒక స్టూడెంట్ ఉంటుందన్నమాట. వాళ్ళు చాలా పేదవాళ్ళు. ఆ పిల్ల చదువుతది. వాళ్ళ మమ్మీ ఇళ్లలో పనిచేసి ఆ పిల్లని చదివిస్తూ ఉంటుంది. అయితే ఆ రోజు స్కూల్‌లో ఒక కాంపిటీషన్ జరుగుతూ ఉంటుందన్నమాట. అయితే కొంచెం రిచ్ కిడ్ ఉన్న ఒక అమ్మాయి వచ్చేసి నేనే గెలుస్తాను. ఒకవేళ నేను ఓడిపోయాననుకో నా వాచ్ నీకు గిఫ్ట్‌గా ఇస్తాను అని ఆ అమ్మాయి అంటుందన్నమాట. అప్పుడు రమ్య కొంచెం డల్ అవుతుంది. ఇప్పుడు టీచర్ చూసి తన చేతికున్న వాచ్‌ని రమ్య చేతికి పెట్టి, లేదు నువ్వు చాలా క్లవర్, నువ్వు బాగా చదవాలి, మీ పోటీ ఎలాగన్నా గెలవాలి అని చెప్పి ఎంకరేజ్ చేస్తుంది. రమ్య కూడా కాన్ఫిడెన్స్ వచ్చి ఆ పోటీలో పాల్గొని తన ప్రైజ్ తెచ్చుకుంటుంది అనమాట. ఆ పోటీలో రమ్యనే గెలిచింది కదా. అప్పుడు రిటర్న్ వచ్చేసి టీచర్ కి ఇవ్వబోతుంటే, లేదు లేదు రమ్య, ఇది నా గుర్తుగా నువ్వే ఉంచుకో, నువ్వు బాగా చదువు అని చెప్తుంది. సరే మేడం అని వెళ్ళిపోతుంది. రమ్య గురించి టీచర్ ఏం చేస్తుందంటే, వాళ్ళ అమ్మ ఫీజు కూడా కట్టుకోలేని పొజిషన్ లో ఉంటుంది. అందుకని స్పాన్సర్ ని వెతుకుతూ ఉంటుంది. ఆ రోజు రమ్య వాళ్ళకి స్పాన్సర్ దొరుకుతారు. అయితే ఆ నైట్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. అప్పుడే వాళ్ళ తాతయ్యకి చెప్తుంది, మా తాతయ్య రమ్యకి స్పాన్సర్స్ దొరికారు తాతయ్య అని చెప్తుంది టీచర్. ఎందుకంటే టీచర్ కి పేరెంట్స్ ఉంటారు అనమాట. తాతయ్య ఒక్కడే ఉంటాడు. అదే టైంలో రమ్య వాళ్ళ మమ్మీ వచ్చి, అమ్మ రమ్య కనిపించడం లేదు, మీ ఇంటికి ఏమన్నా వచ్చిందా అని వచ్చి ఏడుస్తూ ఉంటుంది. అదే ఇంత నైట్ అయింది, రమ్య కనిపించకపోవడం ఏంటని చెప్పి షాక్ అవుతుంది. ఊరు మొత్తం వెతుకుతారు, ఎక్కడ దొరకదు. పోలీస్ స్టేషన్ కి వెళ్ళి కేసు కూడా పెడతారు, కానీ పోలీసులు పట్టించుకోరు అనమాట. అయితే పోస్టర్స్ వేసి ఊరంతా అంటిస్తుంది కూడా, రమ్య మిస్సింగ్ అని చెప్పేసి టీచర్. ఇంకా పోలీసులు కూడా సరిగ్గా పట్టించుకోవట్లేదని బాధతో ఏం చేస్తుందంటే, టీచర్ డీసీపీకి సీక్రెట్ గా లెటర్ పెడుతుంది. ఈ ఊర్లో ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు, నాకు వాళ్ళ మీద అనుమానంగా ఉంది, వాళ్ళు స్పిరిట్ వ్యాపారం చేస్తా ఉంటారు, స్కూల్ గ్రౌండ్ ని యూజ్ చేసుకుంటున్నారు దానికోసం, ఎక్స్చేంజ్ చేయడానికి వాటర్ క్యాన్స్ స్పిరిట్ బిజినెస్ రెండు కలిపి చేస్తున్నారు వాళ్ళు. మా స్కూల్లో రమ్య అనే స్టూడెంట్ కూడా మిస్ అయింది, నాకు వాళ్ళ మీద అనుమానంగా ఉంది. అయితే ఇంకా డీజీపీకి లెటర్ పెడుతుంది కదా. డీజీపీ ఏం చేస్తాడంటే, ఆ మిషన్ కి ఒక పోలీసుని సెలెక్ట్ చేసి, మీరు వెళ్ళి ఆ ఊర్లో ఏం జరుగుతుందో మాకు ఒక రిపోర్ట్ ఇవ్వండి, దాన్ని బట్టి మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి స్క్వాడ్ లాగా సీక్రెట్ గా ఏజెంట్ గా పంపిస్తాడు అనమాట. అయితే తెల్లారి స్కూల్ కి వెళ్తుంది టీచరు. అక్కడ మన హీరో ఎంట్రీ ఇస్తాడు అనమాట. హీరో ఒక పీటీ సార్ అన్నమాట. వచ్చి జాయిన్ అవుతాడు అదే రోజు. అప్పుడు ప్రిన్సిపాల్ ఏం చెప్తాడంటే, ఆల్రెడీ మా దాంట్లో రికమెండేషన్ క్యాండిడేట్ కింద ఒక పీటీ సార్ ఉన్నాడు, మీరేమో రెగ్యులర్ పోస్ట్ కింద వచ్చారు, మీరు ఒకవేళ సెలెక్ట్ అయ్యారనుకో మిమ్మల్ని సార్ గా పెడతాము, లేకపోతే అతన్నే పెడతాము, 1 మంత్ చూసి దానికి మీకు ఓకేనా అంటే, ఆ నాకు ఓకే అంటాడు హీరో. ఇంకా సరే రండి నడవండి అని చెప్పి గ్రౌండ్ లోకి తీసుకెళ్లి హీరోకి ఆల్రెడీ ఉన్న పీటీ సార్ ని ఇంట్రడ్యూస్ చేస్తాడు. అతను మన కమెడియన్ అనమాట. కమెడియన్ పీటీ సార్ ఉంటాడు కదా, వాడు నీకన్నా నేనే బాగా ఆడతానని చెప్పేసి ఫుట్బాల్ ని కొడతాడు. ఆ ఫుట్బాల్ కాస్త వెళ్ళి మ్యాథ్స్ సార్ తిరుగుద్ది. మ్యాథ్స్ సార్ కళ్ళు తిరిగి పడిపోతాడు. ఆ మ్యాథ్స్ సార్ హాస్పిటల్ తీసుకెళ్తారు. అప్పుడు మన లేడీ టీచర్ కూడా ఆయన ఏమిటో హాస్పిటల్ కి వెళ్తుంది. హాస్పిటల్ గోడల మీద కూడా రమ్య కనపట్టలేదని పోస్టర్లు అతికించి ఉంటుంది హీరోయిన్. అయితే వాటి మీద ఈ అన్నదమ్ముల పోస్టులు అంటించి ఉంటాయి అనమాట. కోపం వచ్చి వాటిని చించేస్తా ఉంటది. అక్కడ వాళ్ళ మనుషులు ఉంటారు, విలన్స్ మనుషులు. వాళ్ళు వస్తే కమిడియన్ పీటీ సార్ ఈమె దగ్గర ఇంప్రెషన్ కొట్టేద్దామని ఈమెకి హెల్ప్ చేస్తే ఆ పోస్టర్లన్నీ చించుతా ఉంటే, వాళ్ళు వెళ్ళి ఏరే ఏంద్రా ఎందుకు చించుతున్నావు మా పోస్టర్లు అని అడుగుతారు. ఎందుకు చించొద్దు అని చెప్పి బిల్డప్ ఇస్తాడు. ఇస్తే 2 బీగుతారు వాడిని, కమెడియన్ ని. అప్పుడు హీరోయిన్ వచ్చి చెప్పు తీసుకుని ఆ రౌడీలను కొడుతుంది. రౌడీలను కొడితే, మమ్మల్ని కొడతావా, నీ పని చెప్తావు అని చెప్పి రౌడీలు అంటుంటే, అంతలో అక్కడ హాస్పిటల్ కాడ పోలీసులు ఉంటారు అనమాట. వాళ్ళు ఆల్రెడీ మీ మీద కేసు ఉంది అయ్యా, మీ కేసులో మనిషి లోపల ఉన్నాడు, మళ్ళీ గొడవ ఎందుకు పెట్టుకున్నారు, ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి పంపించేస్తారు. అయితే వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ సార్ కి కంప్లైంట్ చేశారు. సెకండ్ అన్న ఉంటాడు కదా, రెండో వాడికి కంప్లైంట్ చేశాడు. ముగ్గురు అన్నదమ్ములు రెండో వాడికి. వాడు వచ్చేసి స్కూల్ కి వచ్చేస్తాడు. స్కూల్ కి వచ్చి టీచర్ కి బాగా వార్నింగ్ ఇస్తాడు. నీకు అంత అవసరమా, ఎందుకు బిల్డప్ ఇస్తున్నావు, మా విషయాలు కలగజేసుకోవడానికి అని చెప్పి వార్నింగ్ ఇస్తే, ఎందుకు కలగజేసుకోవద్దు, మీరు ఇల్లీగల్ చేస్తున్నారు అది ఇది అంటే, అవునా అలాగా అని చెప్పి ఈమె చీర లాగుతారనమాట. లాగితే అప్పుడు ఆమె ఇన్సల్ట్ గా ఫీల్ అయ్యి ఏడుస్తుంటుంది. అయితే వాళ్ళ అన్న కొడుకు అదే స్కూల్లో చదువుతూ ఉంటాడని చెప్పాను కదా, అతను వచ్చేసి, ఏంటి బాబాయ్ ఏం చేస్తున్నారు, టీచర్ తో ఇలా బిహేవ్ చేయొచ్చా, ప్లీజ్ ఇక్కడ నుంచి వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళని పంపించేస్తాడు. ఆ పిల్లడు చాలా గుడ్ బాయ్ లాగా యాక్ట్ చేస్తుంటాడు, కానీ గుడ్ బాయ్ కాదనమాట వాడు. ఇంకా హీరోకి కూడా చాలా కోపం వస్తుంది. అందుకని హీరో ఏం చేస్తాడు, అప్పటికి సైలెంట్ ఊరుకొని ఇంకా నైట్ కి హీరోయిన్ వాళ్ళ తాతని, కమిడియన్ ఉంటాడు కదా, అతను ఏం చేస్తాడు, బార్ కి తీసుకెళ్తాడు. బార్ కి తీసుకెళ్లి మందు దాపిచ్చి, ఎట్లాగైనా హీరోయిన్ నాకు ఇచ్చి పెళ్లి చేయమని అడుగుతాడు అనమాట. అడిగితే, నీకు సిగ్గు లేదా, మా అమ్మాయికి ఇంత ఇన్సల్ట్ జరిగితే నువ్వు కాపాడకపోయిగా మళ్ళీ వచ్చి పెళ్లి చేయమని అడుగుతున్నావా, అది ఇది అని అంటూ ఉంటాడు వాళ్ళ తాత. అప్పుడు అక్కడ రౌడీలు ఉంటారు. అప్పుడు తాత రౌడీలను చూసి, ముందెళ్ళి వాళ్ళని కొట్టు, అప్పుడు మా అమ్మాయిని ఇచ్చి నీకు పెళ్లి చేస్తా అని చెప్తాడు కమిడియన్ కి. కమిడియన్ కి ఆ రౌడీలను చూడగానే భయం వేసి వెళ్ళి బాత్రూమ్ లో దాక్కుంటాడు. అయితే మన హీరో అక్కడికి వచ్చేసి ముసుగు కట్టుకొని ఫేస్ కి వాళ్ళందరినీ బాగా కొడతాడు. అన్నదమ్ముల సెకండ్ వాడిని బాగా కొడతాడు. కొట్టాక ఆ టైం కి వాళ్ళ తాతని తీసుకెళ్ళడానికి హీరోయిన్ బార్ కి వస్తుంది. అప్పుడు ఆమె ఈ హీరోని చూస్తుంది. హీరో కళ్ళ వరకే చూస్తుంది. వాళ్ళ తాతని తీసుకుని వెళ్ళిపోతుంది. హీరో కూడా అందరిని కొట్టేసి వెళ్ళిపోతాడు. కమెడియన్ కూడా బయటకు వచ్చి వాడే కొట్టినట్టు బిల్డప్ ఇస్తే సెల్ఫీలు దిగుతాడు వాళ్ళందరూ పడిపోయి ఉంటాం చూసి. అవన్నీ పోస్ట్ చేస్తాడు. హీరోయిన్ కి పోస్ట్ చేద్దాం అనుకుని గ్రూప్ లో పోస్ట్ చేస్తే అందరు చూస్తారు. తెల్లారి స్కూల్ కి వెళ్తే అక్కడ అందరు, సార్ మీరు కంగ్రాట్స్ సార్, మీరు చాలా గ్రేట్ సార్, మీరు ఇలా ఇంతగా ఇట్లా కొట్టగలిగారంటే చాలా గ్రేట్ సార్ అని చెప్పి అంటారు. వాడు ఇంకా భయపడిపోయి ఫోన్ చూసుకుంటే, వాడు పెట్టిన సెల్ఫీలు అందరికి వెళ్ళి
ఉంటాయి అన్నమాట. ఇంకా వాడు భయపడిపోతాడు. ఏంది అయ్య బాబోయ్! నా పని అయిపోయింది అనుకుంటారు. అప్పుడే విలన్ మనుషులొచ్చి ఆ రెండో వాడిని కొట్టింది వీడే అనుకోని వీడిని తీసుకొని వెళ్తారు. వెళ్తే విలన్ రెండో వాడు హాస్పిటల్ అడ్మిట్ అయి ఉంటాడు. చెయ్యి ఇరిగిద్ది. వాడు మనుషులందరిని కూడా పిచ్చకొట్టుడు కొట్టాడు కదా హీరో. వాళ్ళందరూ అడ్మిట్ అయి ఉంటారు. వీడినే అనుకోని సీరియస్ గా చూస్తుంటే వాడెళ్ళి లేదు సార్ నేను అసలు బాత్రూమ్ లో ఉన్నాను సార్ నాకు అంత సీన్ లేదు సార్ అని చెప్పి ఏడుస్తాడు కమెడియన్. రెండో విలన్ ఉంటాడు కదా వాడు నమ్మేస్తాడు. నీకు అంత సీన్ లేదని నాకు తెలుసు నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ నుంచి అని చెప్పి పంపించేస్తాడు. ఎవరు కొట్టారేమో చెక్ చేయండి అని చెప్పి వార్నింగ్ ఇస్తాడు. ఇంకా రెండోసారి ఏమైందంటే అయితే ఊర్లో తిరణాలు జరుగుతూ ఉంటుంది. హీరో ఏం చేస్తాడంటే అక్కడ ఒక గెటప్ వేసుకొని వచ్చి అన్నదమ్ముల్లో మూడో వాడు ఉన్నాడు కదా వాడిని బాగా కొడతాడు. కొట్టి వాళ్ళ కంపెనీకి వెళ్ళిపోయి వాళ్ళ కంపెనీ తగలబెట్టేస్తాడు. అయితే అక్కడ కూడా ఈ కమెడియన్ వస్తాడు. ఎందుకంటే కమెడియన్ ఆల్రెడీ బార్ ని కొలాప్ చేసాడు అనుకోని ఆ బార్ ఓనర్ కి 7 lakhs బిల్ అయింది నా బిల్ నాకు పే చేయని చెప్పి వీడికి ఎమ్మట పడతా ఉంటాడు అనమాట కమెడియన్ అనమాట. కానీ కమెడియన్ బాబాయ్ నేను కాదని తప్పించుకొని తిరుగుతుంటాడు. అయితే ఆ బార్ ఓనర్ ఏం చేస్తాడంటే ఇంకొక 8 lakhs పెట్టి ఒక లారీ కొనుక్కొని ఆ స్పిరిట్ వ్యాపారం కాడికి తీసుకొస్తాడు. ఆ కంపెనీ కాడికి వాటర్ క్యాన్స్ ఏమో తీసుకెళ్దాము బిజినెస్ అని చెప్పి. ఈ బాంబ్ బ్లాస్ట్ అయింది కదా కంపెనీని మొత్తం పేల్చేస్తాడు కదా హీరో. అప్పుడు ఈ లారీ కూడా వెళ్ళిపోయింది. అప్పుడు ఈ కమెడియన్ నే ఆ బార్ ఓనర్ చూసాడు అనమాట. ఇది కూడా వీడే పాడు చేశాడని చెప్పి వీడెమ్మడి పడి నా ఇప్పుడు మొన్న 7 lakhs ఇప్పుడు 8 lakhs మొత్తం 15 lakhs నాకు ఇవ్వు అని చెప్పేసి ఎమ్మడి పడుతుంటాడు. విలన్ మనుషులు ఏం చేస్తారంటే ఇప్పుడు కూడా కమెడియన్ కొట్టాడు అనుకుని వాడిని తీసుకెళ్తారు. తీసుకెళ్తే రెండో వాడు అంటాడు వీడికి అంత సీన్ లేదురా వీడు కాదు కొట్టింది ఇంకెవరో వాడు హైట్ గా కూడా ఉన్నాడు అని చెప్పేసి వాడిని వెతకమని చెప్తాడు. సరే అని చెప్పి వాడిని వెతుకుతూ ఉంటారు. అంతలోకి స్కూల్లో ఏమైందంటే 4th క్లాస్ అమ్మాయి ఒక అమ్మాయి వచ్చి చాక్లెట్స్ ఇస్తుంది తన బర్త్డే అని చెప్పేసి టీచర్ విషెస్ చెప్పి తన హ్యాండ్ చూస్తే తనకి రమ్యకి ఇచ్చిన వాచ్ ఆ అమ్మాయి చేతికుంటది అనమాట. ఈ వాచ్ నాదే రమ్యకి ఇచ్చాను నీ దగ్గర ఎలా వచ్చిందని ఆ అమ్మాయికి అడుగుతుంది. ఈ వాచ్ నీకు ఎవరు ఇచ్చారు పాప అని అడిగితే మా డాడీ గిఫ్ట్ ఇచ్చాడు టీచర్ అని చెప్తుంది. మీ డాడీ ఎక్కడ ఉంటాడంటే ఇట్లా వర్క్ చేస్తాడు ఇటుక బట్టిల్లో అని చెప్తుంది అనమాట. సరే అని చెప్పి హీరోయిన్ బయలుదేరుతుంది. హీరోయిన్ ముందు వీళ్ళు సార్ కి చెప్తాం హీరోకి చెప్దాము అతని దగ్గర హెల్ప్ తీసుకుందాం అని చెప్పి హీరోని వెతుకుతా ఉంటది. అయితే విలన్ కొడుకు ఫస్ట్ కొడుకు ఇక్కడ స్కూల్లో చదువుతున్నాడు అని చెప్పి కదా వాడొచ్చి ఏంటి మేడం ఎందుకు టెన్షన్ గా ఉన్నారంటే నాకు హీరోతో పని ఉందిరా హీరో ఎక్కడున్నాడు చూడంటే హీరోతో ఏం పని మేడం అని అడుగుతాడు. అయితే రమ్య వాచ్ కనిపించిందిరా రమ్య చేతికి నేనే పెట్టాను నా వాచ్ అంటే లేదు మేడం అలాంటి వాచ్ చాలా ఉంటాయి కదా అంటే లేదు అది డిజైన్ వాచ్ అది కాక నా వాచ్ నాకు బాగా తెలుసు అది రమ్యకి ఇచ్చాను ఇప్పుడు ఆ అమ్మాయి చేతుకుంది వాళ్ళ డాడీ మీ ఇటుక బట్టిల్లోనే వర్క్ చేస్తాడంట కదా అని అంటే సరే మేడం కనుక్కుందాము సార్ కి ఎందుకు మనం క్లారిటీగా కనుక్కుందాం చెప్తాం ఆయన సార్ కి ఎందుకు చెప్తే సార్ ఏం చేస్తాడంటే నీకు ఈ విషయం తెలియదు కదా సార్ పోలీసు అని చెప్తుంది అనమాట హీరోయిన్. అవునా సీక్రెట్ పోలీసా సరే రండి మేడం ఇది ఎక్కడో కడుక్కుందాం నడవండి అని చెప్పితే అతను కలవడానికి ఇటుక బట్టీల కాడికి వెళ్తారనమాట. ఇటుక బట్టీల కాడికి వెళ్ళాక వాచ్ కాసపడి శవాన్ని గాలి చేసి వాచ్ తీసుకున్నావరా బేకార్ అని చెప్పి వీడు వచ్చిన బాబు అక్కడ వర్క్ చేసే వాడిని అంటాడు అనమాట. అప్పుడు హీరోయిన్ స్టన్ అయింది వీడేంటి ఇట్లా అంటున్నాడు అని చూస్తుంది. అంటే సారీ సార్ అది మెరుస్తుందిలే గోల్డ్ అయి ఉండొచ్చు అని చెప్పి నేను తీసుకున్నాను ఆ శవాన్ని మాత్రం కాల్ చేశాను అంట. శవం ఏంటి అని చెప్పి హీరోయిన్ ఓ నీకు తెలియదు కదా ఆ రమ్యను ఆ రోజే చంపేశాను నేను అంటాడు ఈ అబ్బాయి. ఆ అమ్మాయిని చంపేయడం ఏంద్రా అంటే నేను బాత్రూమ్ లో కెమెరాస్ పెట్టాను ఆ విషయం రమ్యకి తెలిసిపోయింది అందుకే రమ్యని కిడ్నాప్ చేసి కార్ లో తీసుకెళ్లి ఇట్లా రోడ్డు మీద నేమ్ రాసే ఉంటది కదా ఇంత దూరం ఉంది శిలాఫలకాలు వాటికేసి కొట్టి చంపేస్తాడు అనమాట రన్నింగ్ లోనే. చంపేసి ఇటుక బట్టిలు వేసి ఆ శవాన్ని కాల్పించేస్తాడు. రమ్య మిస్ అయిన రోజే రమ్య చనిపోయి ఉంటది వీడి చేతిలో. ఇంకా హీరోయిన్ స్టన్ అయింది నీ పని చెప్తానుండని అక్కడ నుంచి వెళ్ళబోతుంటారే దీన్ని కూడా చంపేసి కాల్ చేయండి రా అని చెప్తాడు ఆ బాబు. ఇప్పుడు హీరోయిన్ కూడా ఇటుకలతో కొడతా ఉంటారు ఆమె తప్పించుకోవాలని చూస్తుంది కానీ బాగానే సివియర్ గానే కొడతారు. ఆ టైంలో హీరో వస్తాడు. హీరో వచ్చి ఈ పిల్లాడిని వాడి మనుషుల్ని అందరినీ బాగా కొడతాడు. బాగా కొట్టాక నీకు నీ పని చెప్తా ఉండు అంటే మీ బాబాయ్ని కొట్టారా ఇప్పుడు ఎవరికి చెప్పుకుంటావురా నువ్వు అని చెప్పి అడుగుతాడు హీరో. ఎవరికి చెప్పుకుంటానా మా నాన్నకి చెప్పుకుంటానరా మా నాన్న సంగతి నీకు తెలియదు మా నాన్న వస్తే నీ అంత తెలుస్తాడంటే మీ నాన్న ఆల్రెడీ చనిపోయాడు కదరా యాడ్ నుంచి వస్తాడంటే వస్తాడు చూస్తావా అని చెప్పి వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తాడు. డాడీ అని ఏడుస్తాడు. ఏమైంది బాబు అంటే నన్ను బాగా కొడుతున్నారు డాడీ ఎవరు కొడుతున్నారా అంటే మా అంటాడు. ఇంకా హీరో ఒక కట్ట తీసుకుని వాడి తల మీద కొట్టంగానే వాడు పడిపోతాడు అనమాట. పడిపోయాక వాడిని హాస్పిటల్ అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ చేశాక పోలీసులు వచ్చి అడిగితే రమ్యకి ఇచ్చిన వాచ్ దొరికింది మేము కనుక్కోవడానికి వెళ్తే ఎవరో ముసుకేసుకొని వచ్చి బాబుని కొట్టెళ్ళిపోయాడు అని చెప్పి హీరోయిన్ పోలీసులకు చెప్తుంది అనమాట. ఆ బాబుని అడ్మిట్ చేస్తారు హాస్పిటల్లో. వాడికి కోమలోకి పోతాడు వాడు. ఇంకా వాళ్ళ నాన్న వస్తాడు అనమాట. ఫారెన్ లో ఉంటుంటాడు వాళ్ళ డాడీ. వచ్చి తమ్ముళ్ళు ఉంటారు కదా ఇద్దరిని బాగా కొడతాడు. మీకోసమే కదరా నేను బతికుండి కూడా చచ్చిపోయినట్టు యాక్ట్ చేస్తున్నాను ఇప్పుడు నా కొడుకునే చూసుకోవడం చేతగా లేదా మీకు మీరు అసలు మనుషులేనా. అయితే హీరో మ్యాథ్స్ టీచరు ఈ లేడీ టీచరు కమెడియన్ ఒక దగ్గర జమ అవుతారు. జమ అసలు నువ్వు పోలీసు కదా అని హీరోయిన్ అడుగుతుంది. లేదు నేను పోలీసు అని ఎవరు చెప్పారంటే మ్యాథ్స్ సార్ చెప్తారు. కాదు నేను పోలీసుని నాకు అసలు చచ్చే భయం ఏదో బతుకుదేరు కోసం నేను జాబ్ చేస్తున్నా గానీ నాకు భయం అలాంటిది నాకే పోస్టింగ్ ఇచ్చారు నేను సైలెంట్ గా కూర్చున్నాను నాకు ఏం తెలియదు నాకు చాలా భయం అని నేను ఇలాగే ఉండిపోయాను మ్యాథ్స్ సార్ లాగా అని చెప్తాడు. మరి అయితే నువ్వెందుకు వచ్చావు అంటే అప్పుడు అది హీరో స్టోరీ చెప్తాడు. ఎందుకంటే నా భార్య కోసం వచ్చాను అని చెప్తాడు. నీ భార్య గురించా ఏమైంది అంటే ఈ ముగ్గురు అన్నదమ్ములు ఒక లీడర్ కింద ఉన్నారు కదా అతను ఒక అమ్మాయిని పెంచుతాడనమాట. ఆ అమ్మాయి అనాథ. హీరోని పెళ్లి చేసుకుంటది. ఆ అమ్మాయి ప్రెగ్నెంట్ కూడా అయింది. అయితే ఆ రోజు ఎలక్షన్స్ వచ్చే ముందు 100
100 కోట్లు లీడర్ ఏం చేస్తాడంటే వీళ్ళకి ఇద్దరికి ఇస్తాడు. అన్నదమ్ముల ఫస్ట్ వాడికి హీరోయిన్ కి ఇచ్చి మీరు తీసుకెళ్లి పలానా చోట ఈ లారీని అప్పచెప్పండి, నేను మీకు మంచి ఎవరిని నమ్మలేను అని చెప్తాడు. ఆ రోజు వాళ్ళ పెళ్లి రోజు అయి ఉంటది అనమాట, హీరోయిన్ వాళ్ళ పెళ్లి రోజు. ఆమె మెసేజ్ పెడుతుంది, నాకు చిన్న పని పడింది, ఆ పని అయిపోగానే నీకు ఒక గిఫ్ట్ తీసుకొని వస్తున్నాను, గుడిలో వెయిట్ చేయి నా కోసం అని చెప్పి మెసేజ్ పెడుతుంది. అయితే లారీలో వాళ్ళిద్దరు వెళ్తుంటారు. అయితే అన్న ఏమంటాడంటే, అమ్మాయి వాడికి ఇస్తే వాళ్ళు మాత్రం ఏమైనా పంచుతారా, మనమే చెరొక సగం పంచుకుందాం, 50 కోట్లు పంచేసుకుందాం, 100 కోట్లు ఉన్నాయి కదా అంటే, ఏం మాట్లాడుతున్నావు అన్న, అట్లా చెయ్యకూడదు, సార్ మనకు దేవుళ్ళు అంటాడు, సార్ చెప్పిన పని చెయ్యాలి. సరే అమ్మా ఏదో నేను టెస్ట్ చేద్దామని అలా చేశాను అంతే, ఏం మనసులో పెట్టుకోకని చెప్పి లారీకి రిపేర్ వచ్చినట్టు రూట్ మార్చి ఒక పొలాల్లో ఆపేస్తాడు అన్నమాట. ఆపేసి వాళ్ళ అన్నదమ్ములు ఆల్రెడీ ఇద్దరు ఉన్నారు కదా, ఇంకా వాళ్ళు అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు. వాళ్ళ కాడికి వెళ్ళి ఇది వింటలేదురా, దాన్ని చంపేద్దాము, మన డబ్బులతో బెద్దామని చెప్తాడు. ఆ మాట అమ్మాయి వినేసి లారీ కింద రాసుకుంటది దిగి. అప్పుడు వచ్చి ఏమైనా వెతుకుతారు, అరే ఈ అమ్మాయి లేదురా పారిపోయింది, పట్టుకుంటారు, లేకపోతే మన విషయం బయటకు వచ్చిందని చెక్ చేస్తా ఉంటారు. చేస్తుంటే అమ్మాయి లారీ కింద ఉన్న విషయం చూస్తారు. హీరోకి ఫోన్ చేస్తుంది కానీ హీరో ఇంజనీర్ అనమాట, ఆయన వర్క్ లో ఉండి చూసుకోడు, సివిల్ ఇంజనీర్. ఇంకా హీరోయిన్ వెంటబడి ఆమెను చాలా దారుణంగా చంపేస్తారు. అన్న ప్లీజ్ అన్న నన్ను చంపొద్దన్నా, నేను ఎక్కడికన్నా వెళ్ళిపోతానన్నా, నేను ప్రెగ్నెంట్ అని చెప్తే కూడా వినకుండా చంపేస్తారు. చంపేసి అక్కడే కాల్ చేసి ఆ బూట్ని నీళ్ళలో కలిపేస్తారు. అదే టైంలో హీరో ఈ ముగ్గురు అన్నదమ్ములు ఉన్నారు కదా, వాళ్ళ అన్న చనిపోయినట్టు డబ్బులు తీసుకుని హీరోయిన్ పారిపోయినట్టు క్రియేట్ చేసి ఆ లీడర్ కి చెప్పారు. ఆ లీడర్ నమ్మేస్తాడు. నమ్మేసి నా వల్ల అతను చనిపోయాడు, నేను ఒక మోసగత్తిని పెంచాను ఇన్ని రోజులు అని చెప్పి ఫీల్ అయిపోయి మిగిలిన ఇద్దరు అన్నదమ్ములకి చాలా పోస్టులు ఇవ్వడం, డబ్బులు ఇవ్వడం చేస్తాడనమాట. అది అసలు జరిగిన విషయం. అందుకే నేను వచ్చాను, నా భార్యకి న్యాయం చేయాలని వచ్చాను, ఇన్ని రోజులు పోలీస్ స్టేషన్ లోనే ఉన్నాను నేను, నా మీద కేసు పెట్టి నన్ను బాగా చిత్రహింసలు పెట్టారు, ఆమె పెట్టిన మెసేజ్ కి తప్పుగా అర్థం చేసుకున్నారా, 100 కోట్లు నాకు ఇచ్చి మేమిద్దరు ఎక్కడికో వెళ్ళిపోయామని లీడర్ ఫీల్ అవుతున్నాడు. 3 ఏళ్లు జైల్లో ఉండొచ్చాను, అందుకే ఇప్పుడు ఏం చేయాలంటే ఆ డబ్బును దొబ్బేస్తాను నేను, ఆ 100 కోట్లను దొంగిలించాలంటే మనకి గ్యాంగ్ కావాలి, మీ ముగ్గురు కాకుండా ఇంకా విలన్స్ దగ్గర పనిచేసే ఒక బండడు ఉంటాడు, వాడిని ఒకడిని గ్యాంగ్ లోకి తీసుకుంటారు అనమాట. తీసుకుంటే వాళ్ళ విషయాలన్నీ వాడు చెప్తూ ఉంటాడు. వీడు ఆల్రెడీ హీరో ఏం చేస్తాడంటే ఇద్దరు అన్నదమ్ముల దగ్గర 2 కీస్ ఉంటాయి, వాటిని దొంగిలిచ్చేస్తాడు ఫస్ట్. ఇప్పుడు 3వ కీ వచ్చేసి పెద్దోడి దగ్గర ఉంటుంది. ఆ నైట్కి వెళ్ళిపోయి అది కూడా దొంగిలించుకొని వచ్చేస్తారు అనమాట. వచ్చేసాక అసలు ఆ డబ్బులు ఎక్కడ పెట్టారో వీళ్ళకి తెలియదు అనమాట. తెలియకపోవడం వల్ల ఈ 3 కీలు లేవు కదా, ఖచ్చితంగా ఆ లాకర్ లాంటి దాంతోనే దాచుంటారు. 100 కోట్లు అంటే ఎక్కడో ఉంటాయి, నేను మొత్తం ఊరంతా చెక్ చేసా, నాకు ఎక్కడా లాకర్ కనిపించలేదు. అయితే కీ మిస్ అయింది కాబట్టి కీ స్పెషలిస్ట్ ఎవరో ఒకరిని పిలిపిస్తారు, అప్పుడు మనం పట్టుకోవచ్చు అని చెప్పి హీరో చెప్తాడు. ఆ బండోడు ఉంటాడు కదా, వాడు చార్లెస్ అనే వాడిని పిలిపిస్తున్నారు లాకర్ సెట్ చేయడానికి అని చెప్పి వీళ్ళకి ఇంటిమేషన్ ఇస్తారు. ఆ చార్లెస్ అనే వాడిని కిడ్నాప్ చేసి వాడి గెటప్ లో కమెడియన్ ని పంపిస్తారు అనమాట. అది ఎక్కడ ఉంటదంటే ఆ లాకరు సినిమా హాల్ లోనే ఉంటది, ఒక రూమ్ లో, సీక్రెట్ రూమ్ లో. వాళ్ళ ఫింగర్ ప్రింట్ ఉంటేనే ఆ రూమ్ లోకి వెళ్ళొచ్చు అనమాట. అలా బయోమెట్రిక్ పెట్టుకొని ఉంటారు విలన్స్. అయితే హీరో ఏం చేస్తాడంటే ప్లాన్ చేస్తాడు, పాప్కార్న్ మిషన్ పేలిపోయేటట్టు చేసేసి ఆ థియేటర్ లోకి వెళ్ళిపోయి ఇద్దరేమో కమెడియన్ మ్యాక్స్ సార్ కలిసి గొడవ చేస్తున్నప్పుడు ఆ టైంలో హీరో వాళ్ళ లోపలికి వెళ్ళిపోయి లాకర్ ని ఓపెన్ చేసేసుకుంటారు. ఓపెన్ చేసుకుని ఆ డబ్బంతా ఒక బ్యాగ్ లో సర్దేసి అక్కడ థియేటర్ కి హోల్ పెట్టి పైకి ఆ డబ్బునంతా తీసుకొచ్చేస్తారు. మూటలు తీసుకొచ్చేసాక హీరో ఏమంటే మీరు వెళ్ళిపోండి, నేను ఇదంతా సెట్ చేసి వస్తానని చెప్పి అంటాడు. హీరో ఇంకా గొడవగా పాములు వచ్చినట్టు బ్లాస్ట్ జరుగుతున్నట్టు క్రియేట్ చేస్తారు వాళ్ళు. సినిమా థియేటర్ లో ఉన్న పబ్లిక్ అంతా పానిక్ అయ్యి పారిపోతారు. ఆ టైంలోనే వీళ్ళందరూ ఎస్కేప్ అయిపోతారు. హీరో ఏం చేస్తాడంటే అక్కడ విశాల్ కట్అవుట్ పెట్టి ఉంటది అనమాట, ఒక బెలూన్ కట్అవుట్. ఆ బెలూన్ కట్అవుట్ లో ఆ డబ్బులన్నీ వేసేసుకొని అక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాడు. ఇంకా విలన్స్ వచ్చి చూస్తే డబ్బులన్నీ దొంగిలిచ్చుంటాయి. ఎంత డోర్స్ ఓపెన్ చేసి చూసేటప్పటికి ఏం ఉండదు. ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది ఎవరో దొంగిలిచ్చేసారని. బయటకు రాగానే బయట ఆల్రెడీ లీడర్ వచ్చి వెయిట్ చేస్తుంటాడు. లీడర్ కి ఫోన్ చేస్తాడు అనమాట హీరో, వాడు చనిపోలేదు, వాడు బతికే ఉన్నాడు, కావాలంటే థియేటర్ కాడికి వచ్చి చూడని చెప్తే థియేటర్ కాడికి పోలీసుల్ని వాళ్ళ మనుషుల్ని తీసుకొని లీడర్ వచ్చి ఉంటాడు. ఇంకా లీడర్ అయితే వాళ్ళని పిచ్చకొట్టుడు కొట్టి అరెస్ట్ చేపిస్తాడు. హీరో ఏం చేస్తాడు, ఆ డబ్బులు తీసుకుని ఎస్కేప్ అయిపోతాడు. 1 వీక్ అయితే 10 days అయితే రాడు. ఇంకా వీళ్ళు మనం మోసపోయామని చెప్పేసి ఫీల్ అవుతుంటారు. ఈ గ్యాంగ్ లో ఉన్న బ్యాచ్ మొత్తం ఫీల్ అవుతుంటారు. అయితే ఆ పోలీస్ వెళ్ళి ఎంక్వైరీ చేస్తారు. ఆ హీరోనే చెప్పిన స్టోరీ హీరోది కాదు, వేరే వాడిది. హీరో అక్కడ ఆ స్టోరీ తెలుసుకొని వచ్చి ఈ 100 కోట్ల కోసం ఈ ప్లాన్ వేసి ఉంటాడు అనమాట. ఆ విషయం వీళ్ళందరికీ గ్యాంగర్స్ లో ఉన్న వాళ్ళందరికీ చెప్తారు. గ్యాంగర్స్ లో ఉన్న వాళ్ళందరూ విన్నా కూడా లేదు వాడు అలాంటి వాడు కాదు, వస్తాడని నమ్మకం ఉందని చెప్పేసి ఎదురు చూస్తుంటారు. అయితే వాళ్ళ ఇళ్ళకి ఫ్రిడ్జ్ వస్తుంది. మేము ఫ్రిడ్జ్ ఆర్డర్ ఇవ్వలేదే అంటది హీరోయిన్. అయితే లేదమ్మా ఫ్రిడ్జ్ వచ్చింది అంటే హీరో విజిల్ ఉంటది, ఆ విజిల్ ఆ ఫ్రిడ్జ్ పెట్టి పంపిస్తాడు అనమాట. హీరోయిన్ లేదు ఇది
ఇది మాదే అని చెప్పి ఇంట్లోకి తెచ్చి ఓపెన్ చేసి చూస్తే దాని నిండా డబ్బులు ఉంటాయి. హీరోయిన్ ఇంకా ఈ గ్యాంగర్స్ కూడా హీరోయిన్ వాళ్ళ ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు కూడా ఇంకా సడన్ గా పరిగెత్తుకుంటూ వెళ్ళి వాళ్ళ ఇళ్ళకి వెళ్తారు. ఇళ్ళకి వెళ్ళి చూసుకుంటారు. అందరి ఇళ్ళకి అలాంటి ఫ్రిడ్జ్లు వచ్చి ఉంటాయి. అందరు వెల్ సెటిల్ అయిపోతారు. అయితే హీరోయిన్ కి పంపించిన దాంట్లో హీరో ఒక ఫోటో పంపిస్తాడు. అండమాన్స్ లో ఆమె ఒక దగ్గర ఉండాలనుకుంటుంది అనమాట. ఆ కాటేజ్ గడ దిగి పంపిస్తాడండి. అంటే హీరో అక్కడ ఉన్నాడని హీరోయిన్ కి తెలిసింది. హీరో మళ్ళీ ఆ కేసులో అరెస్ట్ అయిన భర్త ఇంకా జైల్లోనే ఉంటాడు. పాపం చనిపోయింది కదా, ఆమె భర్తను కూడా లాయర్ ని పెట్టి విడిపిస్తారు. ఎవరో తెలియదు బాబు, నీ కోసమే డబ్బులు ఇచ్చి మరి నన్ను పెట్టించి నీకు బెయిల్ ఇప్పించాడు, అంతే కదా నీకు ఈ ఫ్రిడ్జ్ గిఫ్ట్ గా ఇచ్చాడని చెప్తాడు. అతను ఓపెన్ చేసి చూస్తే దాంట్లో కూడా డబ్బులు ఉంటాయి. అతని లైఫ్ కూడా సెట్ చేస్తాడు. రమ్య వాళ్ళ అమ్మకు కూడా హీరోయిన్ కొన్ని డబ్బులు ఇచ్చి ఆమెను ఓదారుస్తుంది. అలా మూవీ అంతా అయిపోతుంది అనమాట. హీరో ఒక తెలివిగల ఏజెంట్ అన్నమాట.